నటసింహం బాలయ్య సింగిల్ లుక్ లోనే బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ల కిక్కిచ్చే స్టార్. అలాంటిది రెండు గెటప్పులతో వస్తే సినీ సునామీనే. రెండు సార్లు బోయపాటి సీను మేకింగ్ లో హిస్టరీ రిపీట్ చేసిన నటసింహానికి హ్యాట్రిక్ కిక్ ఫిక్స్ అంటున్నారు. అయితే అఖండ విజయం మీద ఫిలిం టీమే కాదు, టాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకుంది. అందుకు ఓ రీజన్ ఉంది. ఏంటది? హ్యావ్ ఎ లుక్. బాలయ్య డైలాగ్ విసిరితే డైనమైట్ వదిలినట్టే అంటారు. అలాంటి తనకి డైనమైట్ డైరెక్టర్ బోయపాటి సీను తోడైతే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఆల్రెడీ 2 సార్లు అదే విషయాన్ని ఈ కాంబినేషన్ ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మూడోసారి మైండ్ బ్లాంక్ అయ్యే సినిమాతో సందడి పెరుగుతోంది. అఖండాలో బాలయ్య 2 గెటప్స్ లో కిక్ ఇవ్వబోతున్నాడు. మాస్ మతిపోగొట్టే పాత్ర, అలానే అఘోరా పాత్ర, ఇలా 2 క్యారెక్టర్స్ తో కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నాడు బాలయ్య. అసలే వినయ విధేయ రామ డిజాస్టర్ తర్వాత బోయపాటి తీస్తున్న మూవీ అవటంతో ఈ సినిమా రిజల్ట్ డైరెక్టర్ కి చాలా క్రూషియల్ గా మారింది. బోయపాటి సీను ఆల్మోస్ట్ అన్ని హిట్లే సొంతం చేసుకున్నాడు. గతంలో జయ జానకి నాయక ఢీలా పడేయటం, వెంటనే వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ అని తేలటంతో బోయపాటి గ్రాఫ్ సడన్ గా పడిపోయింది. అందుకే అచ్చొచ్చిన బాలయ్యతో హ్యాట్రిక్ కన్ఫర్మ్ చేసుకున్నాడు బోయపాటి. బాలయ్యతో సింహ తీస్తే అది సెన్సేషనల్ హిట్ అయింది. తర్వాత లెజెండ్ తీస్తే అది హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలా 2 సార్లు బాక్స్ ఆఫీస్ బెండ్ తీసిన బాలయ్య మూడోసారి బోయపాటి బ్యాడ్ లక్ కి బ్రేక్ వేసే పనిలో ఉన్నాడు. అఖండ జ్యోతిని వెలిగిస్తూ బాక్స్ ఆఫీస్ ని వసూళ్ల వెలుగులతో నింపే పనిలో ఉన్నాడంటున్నారు. అఖండ హిట్ అవటం బోయపాటి సీనుకే కాదు, టాలీవుడ్ మొత్తానికి అవసరం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న మొదటి పెద్ద సినిమా అఖండ. ఈ మూవీ హిట్ అయితే జనాల వరద పెరిగితే తర్వాత వచ్చే పుష్ప, RRR కి కలిసొస్తుంది. అందుకే అంతా అఖండ వసూళ్ల వరద కోసం వెయిట్ చేస్తున్నారు.